బీఆర్ఎస్ నేత హరీష్ రావుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కాంగ్రెస్ రాజకీయ సంస్కృతి అని అన్నారు. హరీష్ రావు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం మానుకోవాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోవడంతో ప్రజాధనం భారీగా నష్టపోయిందని, దీనిపై కేసీఆర్, హరీష్ రావు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్డీఎస్సీ నివేదిక విషయంలో కేంద్రంతో కలిసి ముందుకు రావాలని సవాల్ విసిరారు. తొంగతుర్తి అంశంపై పార్టీలో చర్చ జరుగుతుందని, అన్ని వర్గాల అభిప్రాయాలు సేకరించి నివేదికను పార్టీ అధిష్టానానికి అందజేస్తామన్నారు. ఇక కాంగ్రెస్ లో భిన్నాభిప్రాయాలు సహజమని, అన్ని పార్టీల విభేదాలు ఉంటాయని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. యువకులు ఆత్మహత్య ఆయనకేమనిపించారు హరీష్ రావు గారికి, అరే అందరూ చేస్తున్నారు, నేను కూడా పెట్రోల్ పోసుకొని ఏదైనా ట్రై చేస్తామని ట్రై చేశాం. విచిత్రం ఏంది, హరీష్ రావు గారు అందరూ ఆత్మహత్య చేసుకుంటున్నారు కదా, నేను కూడా చేసుకుందామని ప్రకటన చేసాడు. సిద్దిపేట పోయాడు, పెట్రోల్ డబ్బా ఎమ్మడి ఉన్నది, పెట్రోల్ పోసుకున్నాడు. పుల్లెడవి ఎక్కడని అడుగుతున్నాడు. అందరూ పెట్రోల్ బంక్ నుంచి పెట్రోల్ తెప్పించుకున్న హరీష్ రావు గారు పుల్లెడవి తెచ్చుకోవాలనే ఒక ఆలోచన ఉండదా? అంటే నాకు తెలుసు కదా, పెట్రోల్ పోసుకుంటే ఏం కాదు, కానీ డబ్బా తెచ్చుకుంటే, అది అగ్గిపెట్ట తెచ్చుకుంటే కాలబెట్టుకోవాలి, చచ్చిపోతాను తెలుసు కదా. ఇది తెలంగాణ ప్రజలు, తెలంగాణ యువకులు కూడా కొంత ఆలోచన చేయండి కదా, మీడియా కూడా ఆలోచన చేయండి. ఓకే, కాబట్టి ఎట్లయితే పెట్రోల్ తెప్పించుకున్నాడో పుల్లెల డబ్బి మర్చిపోయాడు, అట్లనే ఇవన్నీ డైలాగ్స్ హరీష్ రావు గారు రోజు అతను మాజీ ఇరిగేషన్ మంత్రి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రైతుల ప్రజల కోసం వాళ్ళు చేసే తప్పులను ఎండగట్టే క్రమంలో ఉత్తమ్ రెడ్డి గారు వీళ్ళిద్దరు రోజు అధికారికంగా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్న క్రమంలో దాన్ని డైవర్షన్ చేసుకోవడానికి, అందులో నుంచి తప్పించుకోవడానికి హరీష్ రావు గారు ఈ కొత్త చాలా స్పష్టంగా ఆయన ధైర్యం ఏంది, ఆయన సాహసం ఏంది అనేది కాంగ్రెస్ పార్టీకి తెలుసు, తెలంగాణ ప్రజలు కూడా తెలవాలని నేను ఒకసారి రిమైండ్ చేస్తాను. నంబర్ 1. నంబర్ 2 ఏంటిది, ఇప్పుడు నింద వేయాలంటే మస్తు